ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ శ్రోతలకు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రతిదినము మనము దేవుని మాటలు వింటూ ఉన్నాము. ఆ మాటలను బట్టి దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదించాలని, దేవుని మార్గంలో నడిపించాలని ప్రియ శ్రోతలకు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఈ ఛానల్ను ప్రియులు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రభు నామమున మీ అందరికీ మరొక్కసారి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మన వాక్య భాగంలోనికి ఈ దినం వెళ్దాం. క్రీస్తునందు ప్రియ నా ప్రియమైన శ్రోతలకు యేసుక్రీస్తు మాటలు వినటానికి ఈ ఛానల్ను దేవుడు నాకు మార్గాన్ని చూపించినందుకు దేవునికి మొదట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చిత్తం లేనిదే మనమేమీ చేయలేం. ఆయన ప్రణాళిక లేనిదే మనం ఎలాంటి కార్యక్రమాలు చేయలేం ప్రియులారా. కనుక ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు కలుగు చేసినందుకు ఆయన ఘనమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇప్పుడు వాక్య భాగంలోనికి మనం వెళ్ళినట్లయితే యోబు గ్రంథం 22-21 అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు సహాయము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. సహాయము కలుగును, మేలు కలుగును. ఈ మాటను బట్టి దేవునికి మనం ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నాం. ఎందుకంటే ఈ లేఖన భాగంలో దేవుడు ఒక చక్కని మాటను మనకు తెలియచేస్తా ఉన్నాడు. ఆయనతో సహవాసం చేసిన యెడల నీకు మేలు సమాధానము రెండు కలుగుతాయి. మేలు కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. సమాధానం లేక ఈనాడు ప్రపంచంలో అనేక మంది సమాధానం అని వెతుకుతూ ఉన్నారు ప్రియులరా. కారణం ఏమిటంటే మన క్రియలు సరిగా లేకపోవటం, దేవునితో సహవాసం లేకపోవటం, దేవుని మాటలకు మనము తలవగ్గకపోవటం, దేవుని మాటల గుండా మనము నడవకపోవటం, దేవునితో మనము మంచి ఆలోచన కలిగి ఉండకపోవటము ప్రధానమైనటువంటి కారణంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో మనము స్నేహం చేయాలి, ఆయనతో మనం సహవాసం చేయాలి. ఆయన ద్వారా సమాధానం కలుగుతుంది, మేలు కలుగుతుంది. ఆ సమాధానం కోసం ఈనాడు ప్రపంచంలో అనేక మంది సమాధానం లేక అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ప్రియులు. కారణం ఏమిటంటే దేవుని యొక్క మాటలను మనం వినుటలేదు, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చలేదు, దేవుని యొక్క మార్గంలో మనం ప్రయాణం చేయట్లేదు, మన ఆత్మీయ జీవితాన్ని దేవునికి సరి అయిన మార్గంలో ఉంచకపోవటము ప్రధానమైనటువంటి కారణంగా మనం చూస్తూ ఉన్నాం. ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో సహవాసం చేయాలని ఆది మానవులను దేవుడు సృష్టించినాడు. ఎందుకంటే మనుషులతో సహవాసం చేయాలని, మనుషులను ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున నరులను సృష్టించి వారి ద్వారా ఆయన మహిమ పొందాలని, వారి ద్వారా స్తుతించబడాలని, ఆరాధించబడాలని దేవుడు మానవుడితో సహవాసం చేయాలని అనుకున్నాడు. కనుకనే ప్రియులారా, ఆనాడు ఏదెను తోటలో ఆదాము అవ్వను సల్లపూట వచ్చి వారితో స్నేహం చేస్తూ ఉన్నాడు. ఆహ్లాదకరమైనటువంటి ఆ యొక్క గొప్ప ఆధిక్యతను ఆ యొక్క మానవులకు ఇచ్చాడు. వారికి ప్రతిరోజు వారితో మాట్లాడుచున్నారు, వారికి సమాధానం కలిగి ఉన్నది, వారు సంతోషంగా ఉన్నారు, అద్భుతమైనటువంటి జీవితం వారు జీవిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవునితో సహవాసం కలిగి ఉన్నారు, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. దేవుడు ఏదైతే చెప్పినాడో దానిని తూచా తప్పకుండా వారు పాటిస్తూ అదిగో మంచి భోజనం వారు చేస్తూ ఉన్నారు, మంచి ఫలాలు వారు అనుభవిస్తూ ఉన్నారు. ఇదిగో మహిమ శరీరాలతో ఉన్నారు, దేవుని యొక్క మాటను వారు వింటూ ఉన్నారు. దేవుడు వారితో చల్లపూట వచ్చి వారితో మాట్లాడుచున్నారు. ప్రియులారా, దేవుడు
వారితో సహవాసం చేస్తా అన్నాడు. ఆ సహవాసము నీవు నేను కలిగి ఉన్నామా? ఆ సమాధానము కావాలంటే దేవునితో సహవాసము కలిగి ఉండాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తానికి మనము తల వంగినట్లయితే, ఆయనతో నీవు నేను సహవాసం చేసినప్పుడు ఇదిగో నీకు సమాధానము దొరుకుతుంది, నీకు సంతోషము దొరుకుతుంది, నీకు అద్భుతమైన జీవితము దేవుడు నీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. ఎప్పుడంటే నీవు దేవునితో సహవాసం కలిగి ఉండాలి, దేవునితో అంటుకట్టబడి దీవించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి, దేవుని మాటలను వినేవారిగా మనం ఉండాలి. అప్పుడే నీవు నేను దేవునితో సహవాసం చేయగలము. ఆయనతో సహవాసం చేసినట్లయితే నీకు సమాధానము దొరుకుతుంది, సమాధానము దొరుకుతుంది ప్రియులారా. ఆయనతో సహవాసం చేస్తే, ఆయన మందిరములో మనం ప్రవేశిస్తే, ఆయన మందిరములో మనం నాటబడితే, ఇదిగో నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడిగా ఆకువాడక కాలమందు ఫలముచ్చు చెట్టు వలె మన ఆత్మీయ జీవితాన్ని సమాధానభరితముగా చేస్తాడు. ఎప్పుడు సమాధానముగా చేస్తాడంటే ఆయనతో మనం సహవాసం కలిగి ఉండాలి, ఆయనతో అంటుకట్టబడి ఉండాలి. ఇదిగో ఒలీవ చెట్టు వలె మనము అంటుకట్టబడి ఉండాలి. అంటుకట్టబడినప్పుడు నీవు ఆయనతో సహవాసం చేస్తావు. నీవు నేను ఆయనతో సహవాసం చేసినట్లయితే మనకు సమాధానము దొరుకుతుంది, సంతోషము దొరుకుతుంది, అభివృద్ధి కలుగుతుంది, ఆత్మీయ జీవితంలో బలపరచబడతాము. ఆయన రాకడ కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం సిద్ధపాటు కలిగి ఉంటాం. ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉంటామంటే ఆయనతో నీవు నేను సహవాసం చేసేవారిగా ఉండాలి. ఈ లోకంలో అనేక సహవాసాలు చేస్తూ ఉంటాము, ఈ లోకంలో అనేకమైనటువంటి సహవాసాలకు మనం వెంపర్లాడుతూ ఉంటాము. కానీ ప్రియులారా, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నీతిమంతుడు, ఆయన యథార్థవంతుడు, ఆయనలో ఏ పాపము లేదు. అందుకనే ఆయన దేవుడిగా పిలువబడుతున్నాడు ప్రియులారా. ఆయనతో నీవు నేను సహవాసం కలిగి ఉండాలి. ఆయనతో నీవు నేను సహవాసం కలిగి ఉంటే ఇదిగో నీకు సమాధానము జరుగుతుంది, సంతోషము జరుగుతుంది, ఇదిగో నీ జీవితానికి నెమ్మది కలుగుతుంది ప్రియులారా. ఎందుకంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయనతో సహవాసం చేసినటువంటి ఏ బిడ్డ కూడా ఇదిగో సమాధానంతో ఉంటాడు. ఏ మనిషి కూడా సమాధానం కలిగి ఉంటాడు. ఈ లోకంలో అనేక మంది ఇదిగో సహవాసం చేస్తూ ఉంటారు. ఇదిగో అనేక మంది సహవాసం చేసి భ్రష్టులైపోతున్నారు ప్రియులారా. అయితే మనుషుల సహవాసం మనకు కాదు, కానీ దేవుని సహవాసం మనకు కావాలి. ఇదిగో దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు, ధన్యుడు, ధన్యుడు. వాడు నీటి కాలంలో ఎవరు నాటబడిన వాడుగా ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నీవు బలపరచబడతావు. నీ ఆత్మీయ జీవితము బలపరచబడుతుంది. నీవు ఆయనతో సహవాసం కలిగి ఉన్నప్పుడు నీ కుటుంబ జీవితము, నీ ఆత్మీయ జీవితము, ఇదిగో నీ ఇరుగు పొరుగు వారి జీవితము, ఇదిగో నీకు ఆదర్శవంతముగా నీవు దేవుడు మార్చబడతాడు నిన్ను. ఎందుకంటే ఆయనతో నీవు సహవాసం కలిగి ఉంటావు. ఆయనతో సమాధానం దొరుకుతుంది. ఆయనలో నీతి, న్యాయము, యథార్థతలు ఉన్నాయి. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పిన ఆ దేవాది దేవుణ్ణి మనము మనసారా ఆరాధించే వారిగా ఉండాలి. ఆయన మనం నిత్యము ఘనపరిచేవారిగా ఉండాలి. ఆ విధముగా నీవు నేను ఘనపరిచేవారిగా ఉంటే, ఆ విధముగా నీవు నేను దేవుణ్ణి సంతోషపరిచేవారిగా ఉంటే, దేవుడు ఇదిగో నీకు సమాధానం ఇస్తాడు, నీ కుటుంబంలో నెమ్మదినిస్తాడు, నీ ఇరుగు పొరుగు వారితో నీకు సత్సంబంధం కలిగి ఇదిగో నీకు మేలుకరముగా ఉంటారని దేవుని లేఖనం సెలవిస్తుంది ప్రియులారా. ఆయనతో సమాధానం కలిగి ఉంటాం. ఆయనతో స్నేహం చేస్తే, ఆయనతో సహవాసం కలిగి ఉంటే ఆయన సమాధానం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు, ఇదిగో నెమ్మదినిస్తాడు. అన్నీ కూడా ఆయన దగ్గర క్లుప్తమై ఉన్నాయి ప్రియులారా. ఆయన చేసే ప్రతి కార్యము మన ఎడల గొప్ప ఆశ్చర్యాన్ని కలుగచేస్తుంది. ఆయన చేసే ప్రతి విషయము మనకు మేలుకరముగా మార్చబడుతుంది ప్రియులారా. ఎందుకంటే ఆయనతో సహవాసం చేయాలి. ఆయన మనుషులతో సహవాసం చేస్తా ఉన్నాడు. ఆయన మనుషులను ఎంతగానో ప్రేమిస్తున్నాడు ప్రియులారా. శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను విడవక వెడబాయక ఉంటానని చెప్తున్నా ఆ దేవాతి దేవుణ్ణి మనము
మరి స్నేహితుడిగా కలిగి ఉంటే, ఆయనతో మనం సహవాసం చేస్తే, ఆయనతో మనం నడిస్తే, ఇదిగో హనోకు నడిచినాడు 300 సంవత్సరములు ఆయనతో సహవాసము కలిగి ఆయన చిత్తాన్ని నెరవేర్చినాడు. ఆయనకు విధేయుడై ఉన్నాడు, నమ్మకస్తుడుగా ఉన్నాడు, పరిశుద్ధుడుగా మార్చబడినాడు కనుక ఆయన 300 సంవత్సరాలు హనోకు దేవునితో నడిచాడు, దేవునితో సహవాసం కలిగి జీవించాడు. ప్రియులరా, ఆయన లోకస్తులతో స్నేహం చేయలేదు. లోకస్తులతో స్నేహం చేస్తే వారు మనములా చెడగొట్టే వారిగా ఉంటాడు, మన మీద ఎదుగుతూ ఉంటే వాడు అనగదొక్కాలని చూస్తూ ఉంటాడు. అయితే దేవాతి దేవుడు మాత్రము నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన సహవాసం కలిగి ఉండాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు. ప్రియురాలు, నీవు దేవుని సహవాసం కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలి. దేవుని మాటను మనము నెరవేర్చినప్పుడే ఆయన మనతో సహవాసం చేస్తాడు, మనకు సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ఈనాడు అనేక మంది నెమ్మది లేక, సమాధానం లేక, కుటుంబంలో సమాధానం లేదు, సంఘములో సమాధానం లేదు, ఇదిగో బయట సమాధానం లేదు, సమాధానం లేక అనేక మంది ఆయా రీతులుగా ప్రయాసపడుతున్నారు. ప్రియులారా, అందుకనే దేవుడు అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను, మీకు నెమ్మదినిస్తాను, మీకు సమాధానంనిస్తాను, మీకు ఐక్యతనిస్తాను. ఇవన్నీ కూడా ఎక్కడ దొరుకుతాయంటే దేవుని దగ్గర దొరుకుతాయి. దేవునితో మనం సహవాసం కలిగి ఉన్నప్పుడు దొరుకుతాయి. దేవుని మాటలకు లోబడినప్పుడు దొరుకుతుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దొరుకుతుంది. ఇవన్నీ కూడా మనం పొందుకోవాలంటే ప్రియులారా, మన జీవితాన్ని దేవునికి సమర్పించాలి. దేవుని చిత్తానికి మనము తలవగ్గాలి. వాక్యం ఏం చెప్తుంది? ఇదిగో నా మాటకు లోబడిన వాడిని నేను బహుగా ఫలింప చేస్తాను అంటున్నాడు. నా మాటను విని దాని ప్రకారం నడుచుకునేవాడు ఇదిగో బండ మీద కట్టిన ఇంటిలాగా ఉంటాడని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, కనుక మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితంని ఒక్కసారి మనం ప్రశ్నించుకుందాము. ఇదిగో దేవునికి మీరు సమాధానం కలిగి ఉంటున్నామా? దేవుని యొక్క మాటకు లోబడి ఉంటున్నామా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంటామా అనేది ఒక్కసారి ఈనాడు మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయం. నీవు జాగ్రత్తగా దేవుని ఎదకిన ఎడల సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవై ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలుపును. నిశ్చయముగా ఆయన మన యందు శ్రద్ధ నిలుపుతాడు. ఎప్పుడంటే నీవు జాగ్రత్తగా దేవుని వెదకాలి, ఆయన వెతికినప్పుడు ఆయన నీకు దొరుకుతాడు. ప్రియులారా, ఆయన దొరుకుతాడు ప్రియులారా. ఆయన నీకు దొరికే కాలము ఇదే అనుకూల సమయం. ఆయన నీకు దొరుకుతాడు. ఆయన ఎదకాలి, ఆయన వెతికిన ఎడల నీకు ఆయన దొరుకుతాడు. నీవు ఆయన యందు శ్రద్ధ నిలిపిన ఎడల నీకు ఏ మేలు కలగకుండా ఉండదని దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రియులారా, ఆయనతో సహవాసం కలిగి ఉండాలి. ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉండాలి. ఆయన మాటకు లోబడాలి. అప్పుడే నీవు నేను దేవునికి ఇష్టలుగా ఉంటాము, దేవునితో సహవాసం కలిగి ఉంటామని దేవుని లేఖనం సెలవిస్తుంది. ఆ విధముగా నీ ఆత్మీయ జీవితాన్ని, నా ఆత్మీయ జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవునితో సహవాసం కలిగి ఆయన మాటను నెరవేర్చేవారిగా మనం ఉన్నట్లయితే ఇదిగో మధ్య ఆకాశానికి ఆయన వచ్చినప్పుడు, ఆయన బోర ఊదినప్పుడు ఆ బోర శబ్దము నీవు నేను వినగలుగుతాము. ఆ బోర శబ్దము నీవు నేను వింటాము. ప్రియులారా, ఆ విధంగా నీవు నేను ముందుకు కొనసాగినట్లయితే ఇదిగో దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీతో నాతో సహవాసం కలిగి ఉంటాడు. నీతో నాతో నెమ్మదినిస్తాడు, సమాధానం ఇస్తాడు, నీ కుటుంబాన్ని బలపరుస్తాడు. ప్రియులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని లేఖనం సెలవిస్తుంది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని దేవుని లేఖనం సెలవిచ్చినప్పుడు ఇదిగో ఈ లోక స్నేహాన్ని మనం విడిచిపెట్టి దేవుని సహవాసం కొరకు మనం ప్రయాసపడాలి. దేవుని సహవాసం చేయాలని మన జీవితాన్ని మరి ఆదర్శంగా చేసుకొని మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని దేవునితో సహవాసం కలిగి ఆయన నీతిని జరిగించేవారిగా మనం ఉంటే ఆయన నిన్ను నన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, నిన్ను నన్ను ఘనపరుస్తాడు. ప్రియులారా, నిన్ను నన్ను ఇదిగో పరలోక రాజ్యములో
ఆయన సింహాసనం ఎదుట నిలవబడే రోజు ఒకానొక రోజు రాబోతుంది ప్రియులారా. ఆ సింహాసనము దగ్గర మనం నిలవబడినప్పుడు, ఇదిగో బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలోనే నీవు నమ్మకముగా ఉన్నావు కనుక ఇదిగో ఈ రాజ్యానికి నీవు వారసుడు అయినావని చెప్పే రోజు రాబోతుంది. బహు త్వరగా రాబోతుంది. ఆయన రాకడ సమీపించున్నది. లేఖన ప్రవచనాలు నెరవేరుచున్నాయి. ఆయన రాకడ బహు త్వరగా వస్తుందని లేఖనాలు నెరవేర్చా ఉన్నాయి. మనము ఇవన్నీ చూసినప్పుడు ఇదిగో మన ఆత్మీయ జీవితాన్ని ఇదిగో దేవునికి అనుకూలంగా మలుచుకోవాలి. దేవుని చిత్తానికి అనుకూలంగా మలుచుకొని మనము దేవునితో సహవాసం కలిగి ఉంటే నిన్ను నన్ను సమాధానంగా ఉంచుతాడు, సమాధాన పరుస్తాడు. ఇదిగో నీకు సమాధానం కలుగును, ఆ విధముగానే నీకు మేలు కలుగును అంటున్నాడు. ఆయన మేలు కలుగు చేస్తాడు. ఆ మేలు ఏమిటంటే పరలోక రాజ్యము. ఆ పరలోక రాజ్యానికి నీకు ఇదిగో హక్కుదారుడు అవుతావు. ఎప్పుడైతావు అంటే ఆయనతో సహవాసం చేయాలి. ప్రతి విషయంలో ఆయనతో సహవాసం చేయాలి. నీతి కలిగిన మార్గములో నడవాలి, మంచి భక్తి కలిగిన మార్గములో నడవాలి, యథార్థవంతులుగా నడవాలి. యథార్థవంతుల జీవితము మనకు ఆదర్శముగా అనేక సంఘటనలు బైబిల్లో మనకు తేటగా బయలుపరుచున్నాయి ప్రియులారా. కనుక ఇవన్నీ మనం చూసినప్పుడు, ఇవన్నీ మనం వింటున్నప్పుడు, వీటన్నిటిని మనం గమనిస్తున్నప్పుడు ఇదిగో దేవా, మా ఆత్మీయ జీవితం సరిచేయ్యా, నీతో సహవాసం కలిగి ఉండటానికి నేను ఇదిగో నీ పాదముల దగ్గరకు వచ్చాను. ఇదిగో నన్ను బలపరిచి స్థిరపరిచి నాలో ఉన్న భక్తిహీనత నుండి విడిపించి భక్తి గల వారిగా నన్ను చెయ్యని దేవుని దగ్గర మనం మొరపెట్టినప్పుడు, దేవుని పాదములు పట్టుకొని మనం కన్నీరు కార్చినప్పుడు ఇదిగో ఒకవేళ నేను భక్తిహీన స్థితిలో ఉన్నానేమో నాయన, ఇదిగో నీతో సహవాసం చేస్తున్నానని ఇదిగో పైకి మరి నేను భక్తిగా నటిస్తున్నానేమో, ఇదిగో నామకార్థమైనటువంటి భక్తిని నేను చేస్తా ఉన్నానేమో. ఈ రాత్రి కాలము ప్రభువా నన్ను కనికరించి ఇదిగో భక్తిహీనత నుంచి విడిచిపెట్టి నీతో సహవాసం కలిగి ముందుకు కొనసాగటం సహాయం చేయని మనం కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు. మనములా ఉన్నతమైనటువంటి స్థితిలో నీకు తీసుకుని వెళ్తాడు. మనకు సమాధానం ఇస్తాడు, మన కుటుంబంలో సమాధానం ఇస్తాడు, నెమ్మదినిస్తాడు. ఆ విధముగా మేలు కూడా కలుగ చేస్తానని దేవుని లేఖనము సెలవిస్తుంది. కనుక ప్రియులారా, ఈ రాత్రి కాలము ఈ చక్కని మాటలు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఈ మాటలు వినుచున్న ప్రతి ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో మేలు చేత మనము తృప్తిపరచబడాలంటే ఆయనతో సహవాసం చేయాలి. మనము మేలు కలిగి జీవించాలంటే ఆయనతో సహవాసం చేయాలి. పరిశుద్ధులుగా జీవించాలంటే ఆయనతో సహవాసం చేయాలి. అప్పుడే మనకు సమాధానం దొరుకుతుంది, అప్పుడే మనకు మేలు దొరుకుతుంది. ఆ మేలుని మనం అనుభవించాలంటే, పరలోక రాజ్యంలో నీవు నేను ఉండాలంటే ఇదిగో ఆయనతో సహవాసం కలిగి జీవించినప్పుడే అది సాధ్యపడుతుందని దేవుని లేఖనం హెచ్చరిస్తుంది. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ మాటలు మనము విన్నప్పుడు ఈ మాటలు మన జీవితాల్లో అన్వయించుకోవాలి. మన ఆత్మీయ జీవితం ఎలా ఉందో పరీక్షించుకొని తగినట్లుగా దేవుని వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకొని ఆ విధంగా మన జీవితాన్ని ముందుకు కొనసాగించుకున్నట్లయితే ఆయన రాకడలో మనం ఎత్తబడతామని ఈ కొద్ది మాటల ద్వారా దేవుడు మనందరినీ హెచ్చరిస్తున్నాడు. మీ అందరికీ యేసుక్రీస్తు నామమున శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.